ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ తల్లిదండ్రుల సమావేశానికి హాజరైనందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. 10వ తరగతి ఒక సాధారణ విద్యా సంవత్సరం కాదండి. ఈ 10వ తరగతి అన్నది సాధారణ విద్యా సంవత్సరం కాదండి. ఇది పిల్లల బంగారు భవిష్యత్తును మలిసే ఒక ముఖ్యమైన మలుపు. 10వ తరగతి చదువును ఒక సంవత్సర పరీక్షగా కాకుండా వారి జీవిత పునాదిగా చూడాలి. ఈ దశలో టీచర్ నేను, పేరెంట్స్ మీరు కలిసి ప్రేమతో సహనంతో విద్యార్థులను నడిపిస్తే వారి భవిష్యత్తు ఏమవుతుందండి? బంగారం అవుతుంది. నా ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు ప్రేమించండి అంట. తల్లిదండ్రులను ప్రేమించండి, పెద్దలను గౌరవించండి, శ్రీనివాస్ ట్యూషన్ సెంటర్ని ప్రోత్సహించండి. నిర్ణయం మీది, విద్యుత్ పిల్లలది, బాధ్యత పూర్తిగా నాది. శ్రీనివాస్ ట్యూషన్ సెంటర్ గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు జగ్గంపేట మండలంలోని సాధారణ విద్యార్థులతో, సాధారణ విద్యార్థులు అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు హై స్కూల్ విద్యార్థులు మాత్రం ఉంటారండి. సాధారణ విద్యార్థులతో అసాధారణ విజయాలు సాధించి తల్లిదండ్రుల అభినందనలు అందుకుంటున్న విద్యాసంస్థ ఏదైనా ఉందంటే శ్రీనివాస్ ట్యూషన్ సెంటర్ అండి. మొదట ఫస్ట్ ర్యాంకులు జగ్గంపేట మండలంలో ఫస్ట్ ర్యాంకులు అన్ని ఫస్ట్ టాప్ 10 కూడా మాయే ఉంటాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీ పిల్లలు మాకు టాప్ 10లో ఉంటారు. మీకు S7 మార్కులు ఎలా వచ్చాయో చూసుకోండి. 98, 99 వచ్చిన వాళ్ళకి గ్యారంటీగా మనం ఫస్ట్ రాకపోతే నాది పూసి ఏంటి. మా విద్యార్థులపై ఆయన తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇది ట్యూషన్ సెంటర్ కాకుండా ఒక కార్పొరేట్ స్కూల్లా రన్ చేస్తున్నానండి. ప్రతి క్లాస్కి కూడా సార్ వస్తారో లేదో అడగండి. తెలుగుకి, ఇంగ్లీష్కి, మ్యాథ్స్కి, సోషల్కి స్కూల్లో ఏదైతే బాగాలేదో ఆ క్లాసులు కంపల్సరీగా రోజుకి 1 అవర్ వేరే వేరే స్కూల్ నుంచి, కార్పొరేట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి మరీ చెప్పిస్తాను. ఎందుకంటే నాకు రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్తున్నానంటే మా విద్యార్థులే మా ధైర్యం, వారి చదివే నా బలగం. ఇంకా మా సోషల్ చదువు అంటే పుస్తకాలు మాత్రమే కాదండి. ప్రతిరోజు ఒక స్పెషల్ చెప్తుంటాను, ప్రతిరోజు ఒక కొత్త జీవన పాఠం చెప్తుంటాను. ప్రతి సోషల్లో పుట్టినరోజు అంటే కేవలం కేక్ కటింగ్ చేయడమే మాత్రమే కాదండి. కేక్ కటింగ్ చేస్తాను, ప్రతి ఒక్కరు పుట్టినరోజు కూడా చేస్తాను. మీ పిల్లలు చెప్పే ఉంటారు, పుట్టినరోజు ఎందుకు చేసుకుంటారండి? కటింగ్ చేయడం మాత్రమే కాదు, ఆ విద్యార్థికి ఆత్మవిశ్వాసం పెంచే రోజు ఆ రోజు. ప్రతి విద్యార్థి నా పిల్లలని చెప్పుకునే రోజు, ఆనందాన్ని పంచుకునే రోజు. ఆ విద్యార్థికి ఒక గట్టి నమ్మకం, మా సార్ నాకు అందంగా పుట్టినరోజు చేస్తారని ఒక నమ్మకం. మీరు కూడా మీ ఇంటికాడ ఎలాగే పుట్టినరోజు చేస్తారు, కానీ మంచి మనసున్న విద్యార్థులుగా వాళ్ళు తయారు చేద్దాం. వారి లక్ష్యం మంచి మార్కులు సంపాదించడం గురించి కాదండి, మంచి మార్పు వచ్చిందో లేదో చూసుకోండి. ఈ ఇన్స్టిట్యూట్లోకి వచ్చాక వారు ఎలా మారారు ప్రతి ఒక్కరు చెప్పాలి నాకు ఏంటి. వాళ్ళకి సెలవుల్లో కూడా పాలిటెక్నిక్ కోచింగ్ ఇస్తాను. అదన్నీ పరీక్షలు అయిన తర్వాత వాళ్ళకి ఏ ఇంటర్మీడియట్ కోర్స్ ఏది తీసుకుంటే బాగుంటుందో చెప్తాను, ఏ విధంగా ఉండాలో నేర్పుతాను. అయితే మీ పిల్లల్ని ఒక దిక్కుని తీసుకెళ్ళాను. ఎక్కడికండి? బస్సు పెట్టి మరీ తీసుకెళ్ళాను అమ్మాయిని. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికండి? చేతపల్లి. ఎంతమంది పంపించారండి? మీ పిల్లల్ని నా పిల్లల్లాగా విహారయాత్రకి చేతపల్లి రంప కార్తీక మాసంలో తీసుకెళ్ళాను. అలా ఎగ్జిబిషన్కి ఎంతమంది పంపించారు? ఎగ్జిబిషన్ కూడా తీసుకెళ్ళాను. ఒక సినిమాకి కూడా తీసుకెళ్ళానండి. సినిమా పేరు చెప్పండి. మహా అవతార్ నరసింహాని ఓం నమో భగవతే వాసుదేవ. ఎందుకంటే ఇలా తీసుకెళ్తున్నారు? ఎందుకు అలా తీసుకెళ్ళారని చెప్పండి. విద్యార్థులు ఎగ్జిబిషన్కి, విహారయాత్రకి, సినిమాలకి ఎందుకు తీసుకెళ్ళాలి? నేను సినిమాలు చూడండి, వాళ్ళతోటే వెళ్తాను ఎప్పుడన్నా. నా ఫ్యామిలీని కూడా తీసుకొని నా ఫ్యామిలీగా చూస్తాను పిల్లల్ని. మీరు చెప్పే ఉంటారు, మీకు అర్థమని చెప్తారు నా గురించి. అయితే సోషల్ లేట్ అయితే ఫోన్ చేయాలమ్మా, లేట్ అయిపోతుందమ్మా, ఈరోజు మా అన్నకి ఒకసారి ఫోన్ చేసామ్మా బాబు బతకలేని, లేకపోతే ఎందుకు అవన్నీ చెప్తాను. చదువు పుస్తకాలకే పరిమితం కాదు, మీరు చేసే పని అయితే చేస్తున్నారు. నువ్వు చదివండి, చిరాకు వచ్చేది మేము అంకు చదువుతుంటాల్సి. చదువు పుస్తకాలకే పరిమితం కాదు, పిల్లలు చూసి అనుభవించి నేర్చుకుంటే ఆ విషయం జీవితాంతం గుర్తుంటుందని తీసుకెళ్తున్నాను నేను. విహారయాత్ర స్నేహితులతో వెళ్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందని తీసుకెళ్తున్నాను. ఎగ్జిబిషన్కి వెళ్తే సంతోషం, ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూడాలని తీసుకెళ్తున్నాను. ఒక సినిమాకి తీసుకెళ్తే ఆ సినిమా అందరూ చూడగల సినిమా అయితేనే తీసుకెళ్తుంటాను. మరి మీరేం చేస్తున్నారు?
ఒక టీవీ కాడ మనం అందరూ కూర్చొని సినిమా చూసినా ఉండవు, టీవీ కాడే కూర్చోలేకపోతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఒక టీవీ కాడే ఫ్యామిలీ చూసే సినిమాలు కానీ సీరియల్ కానీ ఆ డబుల్ మీనింగ్లు కానీ అర్థం కావట్లేదు. పిల్లలు మారిపోతున్నారంటే ఎందుకు మారిపోతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని ఈ మీటింగ్ ఉద్దేశం అన్నమాట. పిల్లలతో అనుబంధం పెంచుకోవడానికి టీం వర్క్ చేస్తాను నేను ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ పరిచయం మనకి 10 నెలలు ఇస్తారు నాకు ఛాన్స్. మళ్ళీ 9th 8th కూడా పెట్టరు, 10th క్లాస్లోనే ప్రైవేట్ పెట్టించాలి మళ్ళీ ఆయన దగ్గర. మిగతా రోజులు కనబడకూడదు ఏటో మరి. 10th క్లాస్ ఆయన చదివించి ప్యాక్ చేసేస్తారు. టీం వర్క్ చేయాలి నేను వాళ్ళతో నడవాలి. నేను నడడానికే నాకు 9 నెలలు పట్టేసింది. ఈ 3 నెలలు టీం వర్క్ ఎలా చేస్తానో చూపెడతాను. నిరంతర చదువులో పిల్లలకు ఒత్తిడి గురవుతున్నారు. చాలామందికి ఫీవర్లు, తలపోట్లు, జ్వరాలు ఎందుకు వచ్చేస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు వారికి రీఫ్రెష్ అవుతాయి. ఒక సినిమా ఫ్యామిలీతో వెళ్తే ఒక రీఫ్రెష్ అవుతుంది, ఒక ఎవరైతే వెళ్తే ఒక రీఫ్రెష్ అవుతుంది, ఒక ఎడ్యుకేషన్ తీసుకెళ్తే రీఫ్రెష్ అవుతాం, వాళ్ళతో పాటు మనం అవుతాం. ఒరే డబ్బులు లేదా ఎంతసేపు ఒకటే చెప్తుంటాం, ఎక్కడికైనా తీసుకెళ్తుంటాం. ఆనందం సంతోషం ఎలా వస్తుంది అన్నది లేదు మనకి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆ సినిమా టీవీలో చెప్పారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళాక మరి 200 300 టికెట్ పెట్టి ఎందుకు అందరం వెళ్తే 1000 రూపాయలు అవుతుంది. టీవీలో వచ్చేది ఒక వారం రోజులు ఆనందం సంతోషం టీవీలో చూస్తాం. ఒక్కసారి చూద్దాం. బస్సు పెట్టి 10 మంది టీచర్లు పెట్టి భద్రత, క్రమశిక్షణ, సమయం, సందర్భం అన్నీ నా బాధ్యతగా ప్లాన్ చేసి తీసుకెళ్తాను ఎక్కడ తీసుకెళ్ళాను. ఎందుకంటే అక్కడ చిన్నదైనా మామూలుగా ఉన్నది ఇక్కడ నాకు, అది నాకు తెలుసు. అందులో అమ్మాయిలతో ఎలా ఉంటుందో ఇంకా బాగా తెలుసు. అందుకని చాలా ప్లాన్ వేసుకుంటాను. టీచర్ని పగడబండికి ఇంకా నాకు అక్కడ ఆనందం ఉండదు. ఎంత చెప్పాలి అందరూ చూసుకోవడమే. అందరూ వచ్చారా, బస్సు ఎక్కారా, దిగారా, ఆ వాటర్లో దిక్కండమ్మా, చాలా తేడా వచ్చేద్దమ్మా నాకు, మీకు కాదు నాకు వచ్చేద్దని 100 సార్లు పరీక్షించుకుంటాను. అక్కడ ఆ డ్రైవర్తో చెప్తాను స్లోకి వెళ్ళినారు బాబు, ప్రాబ్లం ఏం లేదు అంటుంటాను. బస్సు అడుగుతాను, ఏ ఆటోలో గట్ట తీసుకెళ్ళను. బస్సు అడిగి ఎంతో సేఫ్గా అయితేనే తీసుకెళ్తాను. నేను మన పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేది చదువు మర్చిపోవాలని కాదు, చదువులు ఇంకా ముందుకు వెళ్ళాలని, నేను చెప్పిన మాట వింటారని ముందు ఆ ప్లాన్ వేసుకుంటాను. అంతేగాని ఉట్టినే తీసుకెళ్ళను. ఒకటి గుర్తుపెట్టుకోండి. సీన్ సార్ అంటే పిల్లలకి భయమా ఇష్టమా ఎవరొకటి చెప్పాలి. ఇష్టం. భయపడాలి కదా, ఎందుకు ఆప్యాయత అనురాగాలు కూడా ఉంటాయి కదా. ఎందుకంటే 2-3 పొలాలు ఉండి మరీ తెచ్చారు. మీరేనండి ఒకరు పంపించారు, మీరు ఒక పంపించారు. ఆ రోజు నేను ఆదివారం ఉంటాను కాకపోతే పంపించారు. ఎందుకు ఇష్టం? భయం కదా ఉండాలి, భయం ఉంటుంది. మీరంటే భయమా కాదా? ఇంకో 3 నెలలు ఇది నాకు ట్రాన్స్ఫర్ అయిపోతారు, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కానీ మీరు లైఫ్లో ఉండాలి. అందు గురించి నేను ఈ రోజు పెట్టుకున్న ఆత్మీయత. ఫస్ట్ ఇష్టం ఉంటే పిల్లలు మాట వింటారు. ఇష్టం ఉంటే మీరు పిల్లలు మాట వింటారు, చెప్పిన మాటను ఆనందంగా పాటిస్తారు. అరే హోంవర్క్ రాయాలి, 6 గంటలు చూస్తున్నాం, అక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత 6 గంటలు ఇక్కడ ఉండాలి. 6:10 అయితే భయపడతాడు. ఎందుకనండి? ఎందుకు చెప్పండి? నేను 6 గంటల ముందు 5 నిమిషాల ముందు ఇక్కడ ఉంటాను, ఎలర్ట్ అయిపోతుంటాను. ఎక్కడికి వెళ్ళను, చాలా పెద్ద ఫంక్షన్, నా ప్రైవేట్ అయిపోతానండి అంటాను. నా ప్రైవేటే అయిన తర్వాత మా అత్తవారు పిలుస్తారు, ప్రైవేట్ చేయాలి. 6-8 గ్యారంటీ అక్కడ ప్రైవేట్ అయిపోతాను. 8 నిమిషాలు కాదు అక్కడ ఉంటానండి. నేను అంత భయపడి చదువు చెప్తాను. ఎందుకు భయపడరు? మరి ఈరోజు సెలవురా, రేపు కూడా సెలవురా అంటే మ్యాథ్స్ అదే సెలవు, ఇంకప్పుడు కూడా సెలవు ఇచ్చేస్తారైనా అని అంటారు. కానీ సెలవులు ఎప్పుడైనా ఇస్తాను, సెలవు ఇస్తాను. ఇంకా ఆఖరి నెలలో చూడాలి. నాకు ఉదయం సాయంత్రం అసలు ఖాళీ ఉండదు. అవన్నీ ప్లాన్ ప్రకారం చేద్దాం. ఎందుకంటే మార్పులు చాలా ఇంపార్టెంట్. ఇంకా రెండోది ఆప్యాయత ఉంటే పిల్లలు దగ్గర అవుతారండి. మీరు ఆప్యాయంగా ప్రకటిస్తున్నారు. మీరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే భోజనం చేసాక మళ్ళీ చదవమంటే ఇప్పుడు దాకా చదివానమ్మా అంటారు. ఒకసారి మనతో వచ్చేస్తే ఇంట్లో పని నేర్చుకుంది కదా, ఎందుకు తలపోటు వచ్చేస్తుంది, లేకపోతే ఇంట్లో ఏదో పని చేసుకుంది కదా అంటున్నారా డైలాగు? అస్సలు అనదు. ఎలాగైనా అమ్మ డిసైడ్ అయిపోయింది, ఈ పనికి నేనే అంట అని రిజర్వ్ అయిపోయింది అని అనుకునేలా చేయకండి. నువ్వు చదివిస్తావు, నా జీవితం నీకు రాకూడదు, నాదే అయిపోయింది, నీ లైఫ్ మాత్రం ఎలా ఉండకూడదు అని చెప్తున్నాను. ఆలోచన దృక్పథం మార్చండి. ఆలోచన దృక్పథం మారితే మనకి మార్పులు మాత్రం ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత మాటలతో మోటివేషన్ ఇవ్వండి. మీ మాటలే వాళ్ళకి మోటివేషన్.
అంటే నువ్వు చెయ్యగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు చదవగలవు, మార్కులు గ్యారంటీ నీకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఎంతసేపు ఈ మాటలే ఉన్నారు, మీరు పాజిటివ్ మాటలు అంటారు, ఇక్కడ నెగిటివ్ మాటలు కలగ నువ్వు చెయ్యలేవు, నువ్వు నువ్వు ఫెయిల్ అయిపోతావు అని మాట్లాడుతూ ఫస్ట్ నువ్వు చెయ్యగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు మార్చగలవు, ఎప్పుడు లేని మార్కులు వస్తాయి అన్న మార్కులు మాత్రం ఎక్కువ పెట్టుకోండి. తర్వాత వాళ్ళకి ఒత్తిడి స్ట్రెస్ ఉంటుందండి. బాగా చదివిన విద్యార్థులకి గ్యారంటీ స్ట్రెస్ ఉంటుంది. పైకి ఎలా మాట్లాడినా కొద్దిగా భయం అనేది ఉంటుంది. ఏమో ఎలా ఉంటుంది ఏటన్నా ఒక భయం అనేది ఉంటుంది. ఆ ఆందోళన ప్రేమతో మాత్రం మీరు జయించండి. తర్వాత రోజు అబ్బాయిలకి అయితే బయటికి వెళ్ళి తీసుకురా, అవి తీసుకురా, ఇలా తీసుకురా అని చెప్తున్నారా? చెప్తలేదండి. చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటారు మీరు? ఇలా ఉతికేబెట్టి, ఇలా తుడిచేబెట్టి, నేనే చేస్తుంది కదా ఇవన్నీ అనుకుంటుంది. తప్పి ఇంటికి చేసాను ఒకరికి ఈసారి చేయలేదు. ఆ కొట్టుకంటే తెస్తే బెల్లం తెచ్చిపెట్టరా పంపకంటే నువ్వు తెచ్చుకెళ్ళి ఏం చెప్పాను బాగానే తెచ్చేదా నన్ను. ఎప్పుడు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు నీతో పరిస్థితి చేస్తారు పెట్టుకోవాలి. వాళ్ళు చాలా నాకు ఇలా తోడుకంటే ఇలా తోడుకుంటే బాగుందన్నమాట. ఎంత గుర్తుపెట్టారు నేను తుడుచుకుంటే చాలా శుభ్రంగా ఉన్నాను. నువ్వు తుడిసిమని ఎలా ఉన్నా మళ్ళీ తొలగలేదండి. మీరు నేర్చుకోవాలి. ఓర్పు సాధన మీ దగ్గర నుంచి రావాలి. ఆడిక మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ చాలా డేంజర్. అదేవిధంగా మీ అంత ఓపిక సహనం వాళ్ళ దగ్గర లేదు. మీకు తెలుసు కదా మీ పిల్లల గురించి, మీకు తెలుసు మీ అబ్బాయి గురించి. సహనం లేదు. వెంటనే అనేటివే మాట అమ్మ నాన్న తాత ఎత్తగా నేను అనేసేనా అన్న ఉక్రోసం ఉందండి. అది గుర్తుపెట్టుకోండి వాళ్ళని ఎలా పెంచాలని. అయితే అబ్బాయిలని డబ్బు కష్టం విలువ తెలిసిలా చేయాలి. డబ్బు విలువ తెలియాలి అబ్బాయికి. తర్వాత కష్టం విలువ కూడా నేను ఎంత కష్టపడుతున్నారో చెప్తున్నాను. నాన్న ఎంత కష్టపడుతున్నారో చెప్పండి అబ్బాయిలకి. మరి అమ్మాయిలకి బంధాలు బంధుత్వాలు చిన్నాను పెద్దనాన్న ఏ మ్యారేజ్కి వెళ్ళి అమ్మాయి ఎలా నడాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ అమ్మాయికి చెప్పండి. అబ్బాయిలకి డబ్బు గురించి చెప్పండి. ఎందుకంటే అది ఇచ్చిన వీటికి ఖర్చు పెడుతున్నాడు. ఒక సినిమా టికెట్ 500 పోలీస్ పోతుంది అంటే మనకి కూడా తెలియట్లేదు. వాడు ఎలా ఖర్చు పెడుతున్నాడు అది తెలియదు. అందుకే డబ్బు విలువ కష్టం విలువ అబ్బాయికి చెప్పాలి. బంధాలు బంధుత్వాల గురించి అమ్మాయికి చెప్తే మంచి వాళ్ళు అవుతారు. మన లైఫ్లో చాలా వాళ్ళ వల్ల ఉపయోగం వస్తుంది. మరి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, లాస్ట్ ఉన్నవాళ్ళు మీరు చెప్పండి. ఏవి సుఖాలు, ఏవి ఆనందాలు? ప్రియమైన తల్లిదండ్రులారా, మన అందరం పిల్లల కోసం కష్టపడుతున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాం. కానీ ఒక్క చిన్న ప్రశ్న మన మనసులో వేసుకోవాలి. మన పిల్లలకు సుఖాలు ఇస్తున్నామా లేక ఆనందాలు ఇస్తున్నామా? డబ్బుతో కొనగలిగేది సుఖాలు అంటారు. డబ్బుతో కొనగలిగేది సుఖాలు, డబ్బుతో కొనలేనివి ఆనందాలు. డబ్బుతో కొనగలిగేది ఏంటండి? ఖరీదైన ఫోన్ ఒకటి కొంటున్నాం. ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయండి. ఎవరింట్లో 2 ఫోన్లు ఉన్నాయండి? మరి టచ్ ఫోన్లు అన్నీ సెల్ ఫోన్లు పారేసి టచ్ ఫోన్లు ఉన్నారు. అమ్మకోటి నాన్నకోటి 2 ఫోన్లు ఉన్నాయి. ఖరీదైన ఫోన్లు డబ్బుతో కొనగలిగేది. తర్వాత బైక్ ఉంది కదండి. బైక్లో ఇప్పుడు సైకిల్ లేదు ఎవరికి. బైక్ 2 బైక్లు ఉన్నాయండి. స్కూటీ ఒకటి, ఇది ఒకటి. లేదా బైక్ ఉంది. ఖరీదైన బట్టలు ఏదైనా క్రిస్మస్కి వచ్చినా పండుగ వచ్చినా ఖరీదైన బట్టలు కొంటున్నాం. అలా ఒకప్పుడు మామూలు బట్టలు ఉండేవి మనకి. ఇప్పుడు ఖరీదైన బట్టలు మనకంటే మంచి బట్టలు అండి పిల్లలు. ఖరీదైన జోలు మనకు కొద్దిగా చిరిగినా కూడా వేసుకుంటాం. అది చిరిగినా కూడా వేసుకోవాలి. మంచి డ్రెస్ వేయాలి. మనకంటే ఉన్నతనంగా ఉండాలి. ఒక పొద్దుని కొడుతుంటే ఇంకా రెచ్చిపోతుంటారు. ఒక ఎలకనైనా దిక్కుని పెట్టుకోవడం ఒకసారి మీద పెరుగుతారు. అలా చేసుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎదురు సమాధానం చెప్తే మాత్రం ఇప్పటి నుంచి మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్ అంటే బాధ్యత పట్టడం కాదు, చెప్తున్నాను కదా, ప్రేమతోటి మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎంతసేపు వాళ్ళ నుంచి నిజాలు రప్పించుకొని వాళ్ళ సమస్యను పరిష్కారం చేసుకొని ఆ విధంగా చెయ్యాలి తప్ప ఎదురు సమాధానం చెప్పడం ఇప్పుడే మొదలెట్టారంటే 10th రేపు మనకి అందలేనంత ఎత్తులోకి వెళ్ళిపోతారు. అందుకని మీరు ఎవరైనా ఎదురు సమాధానం చెప్తే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే కొట్టడం పాపం ఉక్రోషం చూపించగలరు. ఎదురు సమాధానం చెప్తుంది కాబట్టి దేని గురించి ఎదురు సమాధానం చెప్తుంది అంటే అక్కడ తప్పు లేకుండా నేను తప్పు అన్నమాను ఎదురు సమాధానం చెప్తున్నారా అన్నది ఒక్కసారి ఆలోచించుకొని రికాల్ చేసుకొని మళ్ళీ ఎదురు సమాధానం లేకుండా చేసుకునే పరిస్థితి మనం చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే
అతి భయంకరమైన రోగం ఇప్పుడు ప్రపంచాన్ని ఏంటండి ఏంటండి అది? ఎంతమంది సెల్ ఫోన్ తెచ్చారు? సెల్ ఫోన్ తెచ్చిన ఎవరండి? సెల్ ఫోన్ ఒక కత్తి లాంటిది నా దృష్టిలో అయితే. కత్తి ఏముంటుంది? కూరగాయలు కోసుకొచ్చు మన పిల్లలు అలాగే వచ్చినారు. కూరగాయలు కొయ్యండిరా అంటే ప్రాణాలు తీసుకునే టైంకి వచ్చేది. అది లేకపోతే అసలు ఎవ్వరు కూడా ఉండలేదు. ప్రతి 10 నిమిషాలకి ఇందులో మీరు కూడా అలవాటు చేసుకున్నారేమో చెప్తుంది. కూరగాయలు కోసం చేసి మీరు కూడా దగ్గరలో ఉన్నారేమో చెప్తుంది. లేదా మనకి నొక్కడో రాక కొంతమందికి, లేకపోతే మీరు రీల్స్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తయారు చేసిన దానివల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయనేది చూద్దాం. అయితే అది మనసుని కూడా గాయపరుస్తుంది సెల్ ఫోన్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే తల్లిదండ్రులు టీవీ, సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు పిల్లలు వినకపోతే ఏం చేద్దాం? మీరు ఏం చేస్తారు? మొబైల్ ఇచ్చుకొని చూస్తూ ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారండి? స్వాతి ఫోన్ ఇచ్చుకొని ఉందండి, మీరు ఏం చేస్తారు? కోపం వచ్చింది మీకు, ఎప్పుడైనా కోపం వచ్చేది, మామూలు కోపం రాదు. అప్పుడు ఏం చేస్తారండి? మన ఇంట్లో కోపంతో లాగేసుకుంటారు. మీరు కోపంతో కదా లాగేసుకుంటారు. ఫస్ట్ కోపంతో లాగేసి ఆ టైంలో కింద కూడా కొడుతున్నట్టు ఉన్నది. కోపం వదిలేసారు. ఒక్కసారి వచ్చేది మనకి పిచ్చి, వాళ్ళకి కూడా పిచ్చి వచ్చేస్తుంది ఈసారి. వాళ్ళు లాక్కున్నా కాడికి పిచ్చి వచ్చేది ఈసారి. అలా మాత్రం అస్సలు చేయకండి. ఇద్దరు కోపాలు చాలా డేంజర్. అదేంటండి, చిక్కిపోయిన పనులు ఏంటంటే మీరు ఫోన్ లాక్కోవడం, రెండు కోపంగా మాట్లాడటం. ఆ టైంలో ఈ రెండు కూడా తప్పలేండి. ఎందుకంటే వాళ్ళకి తప్పనిగా పిచ్చిలు వేస్తారు. ఎందుకు లాక్కోవడం నా దగ్గర అంటాడు ఏంటి, లేకపోతే శాంతంగా చెప్తాడు తీసుకున్నది అమ్మలే అని. మరి దీనికి నివారణ చేతులు ఏంటండి? మరి ఏం చేస్తే మరి సార్ మరి ఉత్తమాన్ని చూస్తున్నారండి, ఏం ఆడుతున్నారండి? బాయ్స్ అయితే ఆడుతున్నారండి, బాయ్స్ పిచ్చిగా ఆడుతున్నారు కదా, భోజనం చేస్తూ చాటింగ్ అయ్యేదాకా ఆడుతున్నారు కదా. మరి ఈ పిచ్చిని ఎలా తగ్గించాలా? ఈ పిచ్చిని ఎలా తగ్గిందాం? ఈ సెల్ ఫోన్ అనే పిచ్చిని ఎలా తగ్గిందాం? ఒక సెకండ్ అయ్యా, ఏ పుస్తకాలు ఉండవు, 10th క్లాస్ పుస్తకాలు అసలు ఉండవు. నేను చెప్పిన ఏవి కూడా ప్రాక్టికల్గా చూసి నేర్చుకున్నాను. వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా, వాళ్ళ మాట తీరు ద్వారా రాసుకుంటుంటాను రోజుకి. వాళ్ళు ఇదిగా ఈరోజు ఇది ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, సభ చెప్తుంది అని రాసుకుంటుంటాను. నాకు ఒక సందర్భం తగిలితే మామూలుగా ఉండదు. అర్థండి, ఎవరినో వదలతా, కావాలని ఎవరినో వదలతా. కాబట్టి కొద్ది జాగ్రత్తలు పడతాను. ఎందుకు ఎదిరించింది అయితే మనం కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఉంటుంది నేను చెప్తున్నాను కదా, పేరెంట్స్ ఎదురుస్తున్నారు. ఏది ఇంపార్టెంట్ మూడు చెప్పుకుంటే ఆ టైం ఇద్దరు మొత్తం తీసేమన్నట్టు చెప్పాడు. ప్రతి నిమిషం కూడా మళ్ళీ తెలియదనుకో, ఎందుకు తెలియదండి. మీకు ఈ సందర్భం వచ్చి ఉండదు, ఎందుకంటే బాగా చదువుతారు కదా. టీవీ అసలు మొబైల్ చూడాలనుకుంటా కదా, బాగా చదివిన వాళ్ళు ఇంక చూసుకోవట్లేదు. అయితే ఈ సందర్భంలో ఏం చేద్దాం మరి మన పేరెంట్స్కి? సెల్ ఫోన్కి టైం నిర్ణయం ఉన్నాం ఈ రోజు నుంచి. రోజుకి 10 నిమిషాలు లేదా పావుగంట ఇద్దామని. మరి పరీక్షల దగ్గరికి వచ్చేసాయి మానేమని అనకూడదు. డ్రింక్ చేసిన వాళ్ళు, స్మోక్ చేసిన వాళ్ళు మానేమంటే ఇంకా నీరసం అయిపోతారు, మన ఎదురుగా పడిపోతారు, ఇలా పడిపోతారు. మళ్ళీ బాగా క్యారెస్ తాగించారు అంతే కదా. తాగలేని వాళ్ళని ఆఫ్ చేయడం, స్మోక్ చేసిన వాళ్ళని ఆఫ్ చేయకూడదు. కొద్ది దగ్గర ఈ మొబైల్లో అనే అస్త్రంలో ఉండిపోయారు పిల్లలు. వాళ్ళని ఎలా తగ్గించాలంటే పరీక్షలు తగ్గించాలి కదా. నువ్వు రోజుకి ఏ టైం తీసుకుంటావు దేవుడితో చెప్పు, మంచిదే కదండి. మీరు ఓకే అలాగైతే పర్వాలేదు. ఎవరు ఎక్కువ మొబైల్ చూస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ చెప్పింది ఒకటే, టైం కేటాయి. సరే నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకు 10 నిమిషాలు ఇద్దామో పావుగంట ఇద్దామో చేశాను ఆల్రెడీ. మొత్తం అంటే ఎక్కువ కుర్చీలు ఖాళీ ఉన్నాయి కదా, తీసాను అనుకో ఏంటి ఎంతమంది రాయాలన్నట్టు ఉంటుంది. అందుకే సైడ్ తప్ప ఈ రోజు నుంచి ఒక టైం పెట్టి టైం ప్రకారం చేద్దాం. చేతి వాళ్ళతో మాట్లాడండి. పేరెంట్స్ కావాలి అంటే ఎవరికి కావాల్సి రావాలి, వెనక కలిసి ఆట ఆడదాం లేదా అందరం కలిసి ఇక్కడికి వెళ్తాం. మొబైల్ ఎక్కువ చూసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బయటకు తీసుకెళ్ళడానికి ఎక్కువ కార్యక్రమాలు పెట్టండి. వాళ్ళు ఎక్కువ ఆటండి. మరి మన స్కూల్లో ఏం జరిగిందిలే అని అడుగుతున్నట్టు ఆప్యాయంగా ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు పాస్ అవుతారు. వాళ్ళకి నేను చాలా ధైర్యం ఇస్తున్నాను.
అందులో ఏ విధమైన డౌట్ లేదు. ముందు పాస్ అవుతానంటాడు. స్కూల్ని కూడా నమ్మరాడు, వివేకానంద స్కూల్ కూడా నమ్మలేదు. అది ఇప్పుడు స్కూల్ కానీ బాస్ స్కూల్ కూడా వాడతారు. ఆయన సీటు సార్ అయితే గ్యారంటీ పాస్ అయిపోతామంటే. నైట్ స్టడీలు కూడా మానేశారు ఈ చైతన్య స్కూల్లో కూడా. అవును చెప్పారు. ఏ మేడం మీటింగ్ లో కూడా చెప్పారు. వాళ్ళు పడినా పర్లేదా, ప్రాపర్ తీసేస్తాను నేను. ఎంత వీడాకలేదు. తప్పలేదు. స్కూల్ ఎలా జరిగిందమ్మా, స్కూల్లో అలా జరిగిందమ్మా, మా ఫ్రెండ్ ఎలాగన్నాడమ్మా, మా ఫ్రెండ్ ఎలాగని అలాగే ప్రతిదీ ఆలోచిస్తే ఫ్రెండ్ అవ్వాలి. మీరు ఫ్రెండ్ అయితే సీక్రెట్ దాసి రాదు అస్సలు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక రోజుకు 10 నిమిషాలు కేటాయించండి. స్కూల్ నుంచి రాగానే, సోషల్ నుంచి రాగానే అన్నం పెట్టారే బాబు. స్కూల్ సోషల్ ఏం చేస్తారు ఈరోజు, స్కూల్లో ఏం జరిగిందిరా, బయటికి వెళ్ళి బర్త్డే పార్టీకి అక్కడ ఏం జరిగిందిరా, ప్రతి నిమిషం కూడా మనం అడుగుతుంటాం. ఎలాగంటే ప్రేమ కడగండి, నచ్చలా కడగండి. అదే నువ్వు ఏం చెప్తలేదురా, ఇక్కడ ఏదో జరిగింది అంటే నచ్చ అయిపోతుంది. నచ్చ అయిపోతే ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ప్రేమగా మాట్లాడి అది ఏ సీక్రెట్ లాగలమో, ఆ పాప ఏ సీక్రెట్ చెప్పగలదో అంతా కూడా ఆప్యాయంగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. వచ్చి చెప్పకుండా రోజుకి ఏం జరిగిందన్నది ఏది కూడా దాయకుండా చెప్పించేలా మీరు తయారైపోవాలి ఈ రోజు నుంచి. ఓకే, అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ పిల్లలకి సౌకర్యం ఇస్తాయి. ఈ టీవీ కానీ లేకపోతే ఈ బట్టలు కానీ ఈ ఫోన్ కానీ కొంటే వాళ్ళకి సౌకర్యాలు ఇస్తాయి, అంటే సుఖాలు ఇస్తాయి. కానీ మనసుకు నింపుగల ప్రేమ మాత్రం. అందుకని నేను చెప్పేది ఏంటంటే డబ్బుతో కొనగలిగినవి మాత్రం ఎవరన్నా కొంటారు, తల్లిదండ్రులే కొనక్కర్లేదు, ఎవరన్నా కొంటారు. కానీ ఆప్యాయత అనురాగాలు డబ్బుతో కొనలేని మాత్రం మీరు ఈ రోజు నుంచి కొనుక్కోండి. పిల్లల నుంచి ఏవి సుఖాలు ఏ ఆనందాలు అన్న దాని గురించి మనం ఎప్పుడు కూడా ఈ ఆనందాలు జీవితాంతాలు గుర్తుండాలి. మా అమ్మ ఉంటే, మా నాన్న ఉంటే నాకు ఇలా ఉండదు అన్నట్టు వాళ్ళకి ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గౌరవనీయుల తల్లిదండ్రులారా, పిల్లల కోసం ఆస్తులు పెంచకండి. పిల్లల కోసం ఆస్తులు పెంచకండి, పిల్లల్ని ఆస్తులుగా పెంచుకున్నాం. మనందరి పిల్లల భవిష్యత్తుపై ప్రేమ ఉందా లేదా? చాలా ప్రేమ ఉంది. వారి కోసం ఇల్లు, బంగారం, డబ్బు సంపాదిస్తున్నాం. సాంప్రదాయం పడిపోతున్నాయి. ఇంకా కంపల్సరీ వాళ్ళ కోసమే. మనం ఒక్కరోజు పని మానేయాలంటే భయం వేసేస్తుంది, ఒక్కరోజు ఈ వర్క్ చేయలేకపోతే భయం వేసేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కట్టేయాలి, లేదా వాళ్ళకి బంగారం కొనాలి. అమ్మాయిలకి అయితే ఒక ప్రశ్న మనమే అడుగుతున్నాం. ఏంటి ఒక ప్రశ్న వేసుకుంటున్నాను నేను, పిల్లలకు ఆస్తులు ఉంటే సరిపోతాయా? పిల్లలకు ఆస్తులు ఉంటే సరిపోతాయండి? సరిపోతాయా ఆస్తులు ఉంటే? పిల్లలకు ఆస్తులు పిల్లల్ని నిలబెడతాయా? నమ్ముతారా మీరు? పిల్లలకి ఆస్తులు ఇచ్చేద్దాం, అవి నిలబెడతారని నమ్మకం ఉందా మనకి? లేవు కదా. ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ విలువలు లేని పిల్లలు ఉంటే కుటుంబం నష్టపోతుంది. వాళ్ళకి బ్యాడ్ క్యారెక్టర్లు ఉన్నాయనుకోండి, 2 ఎకరాల పొలం కూడా అమ్మేసే వాళ్ళు ఉన్నారు. ఎన్ని ఆస్తులున్నా నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. విలువలు లేని వారి పిల్లలు ఎంతమంది ఉన్నా అవసరమే కదండి అంటున్నారు. పిల్లల్ని ఆస్తులుగా పెంచుకుందాం. వారిలో మంచి విద్యను, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని, కష్టపడే తత్వాన్ని, మంచి విలువలను బాధ్యతతో పెంచుతాం. వారి మనసులో నాడుదాం. ఎందుకంటే మంచి చదువు ఉన్న పిల్లవాడు ఏం చేస్తాడు? మంచి చదువు ఉంటే పిల్లవాడు ఏం చేస్తాడు? ఆస్తిని సంపాదించుకుంటాడు. మంచి విలువలు ఉన్న పిల్లవాడికి కుటుంబాన్ని నిలబెడతాడు. అలాగే ఒకవేళ అపజయం వచ్చింది, 2nd, 3rd వచ్చారు, ధైర్యం చెప్పండి, ఈసారికి ఇలా జరిగింది, అసలైన నిజం ఎదరుందిరా అని కన్ను పెట్టండి. అలాగే కొన్ని లక్షలు కొనలేము మనం. ఇక తర్వాత కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తారా? కుటుంబం అంతా ఏ ఆదివారం పిల్లలతోటి. మరి మీకు ప్రేమలు రావట్లేదంటే కారణాలు ఇవే. మీకు అర్థమైందంటే కుటుంబం కలిసి ఇంట్లో 3 ఉంటే 2, ఆయన గోల్డ్ పనులు ఆయన ఉంటే మీరు మీ పిల్లలతో భోజనం చేస్తారు, లేదా మీ పిల్లలతో గుడికి వెళ్తున్నారా, మీ పిల్లలతో చర్చికి వెళ్తున్నారా, వాడిని ఎంతసేపు పట్టుకొని కూర్చో.
మనోడైతే మనోడు, కొడుకు అయితే కొడుకు, పాప అయితే పాప పట్టుకొని ఉంటే అన్నీ వాళ్ళ దగ్గర సమకూరిస్తే మీకు ఎన్ని సీక్రెట్లు ఉంటాయి బయట? వాళ్ళ ఫ్రెండ్స్ని ఎందుకంటే హైలైట్ చేస్తున్నారు? మీరు దూరం చేసుకుంటున్నారు. అందుకని సీక్రెట్ మొదలెట్టారు. ఈ సీక్రెట్లు ఎక్కడ దాకా పోతున్నాయో చెప్తారు. ఆ హై స్కూల్లో అన్ని జరుగుతున్నాయో చెప్తున్నాను. అందుకని ఇంత రాసుకున్నాను. మనసంతా అదో రా అయిపోతుంది. అది చేసే పనులు ఏం చేయాలి? మంచి తల్లిదండ్రులు అంటే ఎవరు? పిల్లలు చదువు శిక్షగా కాకుండా బాధ్యతగా మారుతారు. ఈరోజు నుంచి తప్పులు జరిగితే ప్రేమతో సరిదిద్దుతారు. మార్పుల కన్నా నువ్వు చెయ్యగలవని ధైర్యం చెప్తావు. ఈ నాలుగు పనులు చాలా ఇంపార్టెంట్. ప్రతి పేరెంట్కి చాలా ఇంపార్టెంట్. నువ్వు చేయగలవు. నీ దగ్గర దొంగ ఉందని చెప్పండి. అదేనా? మరి మామూలు తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? మార్కులు తగ్గితే వెంటనే తక్కువ మన మార్కులు తీరా పెట్టుకుని కారణాలతో అసలు అడగదు. అమ్మ అప్పుడు వాళ్ళు నీరసంగా ఉంది, అందుకే వెళ్ళకపోయింది, అందుకే మార్కులు తగ్గాయి, ఇన్ని కారణాలు వద్దా అంటారు. ఇతర పిల్లలతో పోల్చడం ఇది ఇంకా దారుణం అనమాట. ఇతర పిల్లలతో అసలు పోల్చండి. వాళ్ళ వాతావరణం బాగుంది, బాగా చదువుతున్నారు, బాగా చదివి మీరు మరి ఎలా పోటీ పెట్టాలి? మన 20 మార్కులు వచ్చాయి, నువ్వు 22 మార్కులు ట్రై చేయి. నువ్వు గురుపుగా పోటీ పడు అని చెప్పండి. మన 25 మార్కులు వచ్చాయి, ఇప్పుడు 28 మార్కులు సంపాదించు, నువ్వు నువ్వుగా పోటీ పడని చెప్పు. ఇంకొకరు పోల్చడం మీరు పోల్చడం జరిగే పని కాదు అని చెప్తున్నాను. పిల్లల మాట వినరు, చదువు బయట తగ్గిస్తారు. మీరు చేసి పనులన్నీ కూడా ఇక్కడి నుంచి మొదలదు. మరి మా అమ్మకి 8 మార్కులు వచ్చినా అంతేరా అలా దిక్కుని ఉంటారు. అది ఎవరికి వచ్చాయి 500. మన కెపాసిటీ మనకి 500 వచ్చాయి. చెప్పాను కదా, రేపు లైఫ్లో ఫస్ట్ పార్ట్ ఎవరికి అవసరం లేదు. రేపు లైఫ్లో జాబ్ పట్టాలంటే క్రమశిక్షణ ఉండాలి. వాడి విలువలో మార్పు ఉండాలి. ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, మార్కులు అడగడం బిహేవియర్ చూసి జాబ్ ఇస్తారు. ఒక 10 మంది నిమిషాలు మాట్లాడే తీరు కావాలి. దానికి వల్లే మనకి చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు యంత్రాలు కాదు, మెసరేజ్ కానీ పిండి అయిపోవడం. అదేనండి, వాళ్ళు భావాలు కర్మలు ఉన్నవాళ్ళు. మీకు ఒక్క మనిషి మాట ఒక చిరునవ్వు నవ్వుతూ మాట్లాడే ముందు ఎంత బాగుంచుకొని ఒక చిరునవ్వు టైం అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చామంటే వెళ్ళిపోతారు. ఎంత ఫ్రెండ్స్ లేకపోతే జీవితం లేదంటున్నారు. మరి మీరైతే ఫ్రెండ్స్ కింద మీరు అంటే వచ్చావు మిమ్మల్ని ఫ్రెండ్ కింద చూస్తుంది. ఆ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు తెలుసా? బిస్కెట్ అయితే అసలు మొక్క ఎడతారా? अरे रे यार प्लीज फोन पे ऐसा ट्रांसफर साउंड बॉक्स ये लाइन है का मॉक्स चल रहा నాకు తెలియదు అది పెంచండి వెనకాల మట్లేదు. మామూలు సీక్రెట్ కాదు, పర్సనల్ సీక్రెట్. మన ఇంట్లో కూడా చెవులు అటువంటిది మనం ఎంత జాగ్రత్తగా చెప్పండి. మన విషయాలు బయటకు వెళ్ళిపోతున్నాయి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అనే దాని గురించి మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. అందుకే అబ్బాయిని ఎలా పెంచాలో అమ్మాయిని ఎలా పెంచాలి? మీకు అబ్బాయి చెప్తారు, అబ్బాయిని ఎలా పెంచాలి? ఎవరైనా చెప్తారండి? అబ్బాయిని ఎలా పెంచాలి, అమ్మాయిని ఎలా పెంచాలి? అలాగే పిల్లల్ని ఎలా పెంచాలి? అసలు పిల్లల్ని ఎప్పుడు కూడా 5 సంవత్సరాల వరకు యువరాజులో పెంచాలి. యువరాజు అంటే ఎవరు? అన్నీ ఆ దగ్గర వెళ్ళిపోతుంటాయి. బాబుకి ఏం కావాలి? యువరాజు చూడు, చిత్తం దొరగారు ఏం కావాలి? అన్నీ వచ్చేస్తుంటాయి 5 సంవత్సరాల లోపల. అది నమ్మలేడు, అవన్నీ మనం చూసుకుంటుంటాం. అలా పెంచాం కూడా. మనల్ని కూడా మన అమ్మ అలాగే పెంచారు. మరి 6వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం దాకా 10th క్లాస్ దాకా ఎలా పెంచాలి? గ్యారంటీ వాడుతుంది. గ్యారంటీ రావాలి. నీకు ఎలా రాసుకో కాసేపోతానమ్మా, లెక్కలు రావు కదా నీకు, కాసేపోతానమ్మా. ఎంత నమ్మకం అంటే నేను ఎడ్యుకేషన్ అండి. మరి మీరేంటి
నువ్వు పెళ్ళి అయిపోతావు కదరా, నువ్వు చదువుతలేదు కదరా, నువ్వు పెళ్ళి అయిపోతావు కదరా, నువ్వు గ్యారెంటీ పెళ్ళి అయిపోతావు కదరా, మీరు అప్పుడు పెళ్ళి అయిపోయిందిరా, మీరు అప్పుడు పెళ్ళి అయిపోయిందిరా. అప్పుడు మ్యాథ్స్లో లేదు, ఎలక్ట్రిక్ మ్యాథ్స్లో బాగా చేసి ఇప్పుడు బాగా పోలీటేషన్ పోతాడు, మీరు కొట్టిన పోలీటేషన్ పోతాడు. ఎందుకు దెబ్బ తగ్గిందంటే మీరు వచ్చేస్తారు, అలా కొట్టేసరి ఇది చెప్పండి. కానీ కొట్టినే ఎప్పుడైనా కొట్టారు, వర్క్ వచ్చిందని ఎవరైనా చెప్పారు మీకు? ఎవరైనా భయపడ్డారు. అది నేర్పండి పిల్లలు. మా అమ్మమ్మ అంటే భయం, మా తాతయ్య అంటే భయం, మా నాన్న అంటే భయం, మా అమ్మ అంటే ఇంకా భయం చెప్పాలి. ఇక్కడే మా అమ్మకి ఏదో చెప్తాను, 7-10 గంటలకు తింటాం పర్లేదా, చెప్తాం జాతర ఇవాళ 10:30 అక్కడ ఉంటాను అని ఒక ఫోన్ వచ్చింది. పడుకొనిస్తున్నారా మీ అబ్బాయి తెలంగాణ ఫోన్ చేశాడు, అల్లుడు గారు మా ఊరికి ఇంకా రాలేదండి అంటే పేరు 9 గంటలకి పెళ్ళిసానండి అంటే 9:30 ఫోన్లు చేస్తున్నారు. పడుకుంటున్నాను ఇలా తిని పడుకుంటాను, అప్పుడే పేరు ఫోన్ మా ఊరికి ఇంకా రాలేదండి, మా ఊరికి రాలేదండి. ఏవో తీసుపెట్టినట్టు ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళి కనపడి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోండి, మళ్ళీ వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు ధైర్యం ఉంటారు, నాకు ధైర్యం ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ నుంచి జాతర ఎక్కడ పోతుంది, ఇక్కడ నుంచి ఇలా పోతున్నారు, లేకపోతే ఎక్కడ టీపులు బర్త్డే పార్టీలు 12 గంటలు. అది మన భయం. అందుకని చాలా జాగ్రత్తమైన రోజులు. ఆ రోజు గురించి మాట్లాడుకుందాం. తప్పు చేయకుండా బాధ్యతే భయం. భయం మాత్రం ఉంటే పిల్లలు దూరం అయిపోతారు. ప్రేమ మాత్రం ఉంటే నియంత్రణ ఉండదు. అతి ప్రేమ ఇచ్చేస్తున్నాను బాబు. అడుగుతుంటే అడుగుతున్నాడా ఇవాళ కూర నచ్చలేదు, నేను అన్నం తిన్నామని అది ఆమ్లెట్ వేస్తాను ఉండరా, మరి 2 గుడ్లు వేస్తాను ఉండదు. అతి ప్రేమ. ఇప్పుడు గుడ్లు వస్తాయి మనకి, అది మనసులో ఇప్పుడు వేస్తారు మీరు ఏంటి భర్త కన్నా మానేస్తున్నారు. కానీ రోడ్డు కానీ భోజనం చేయకపోతే ప్రేమ గిల్ల గుడేసుకుంటాను ఏటో మరి. అది అతి ప్రేమ అనమాట. నేను కొంచెం సేపు అని అనరు, మీ బాబు ఏదో తిన్నారు బాబు కొన్ని పాల్గొన్నా నవ్వదు, అది చూడ సీరియస్ నవ్వదు. నాకు అసలు నేను తాగా ఇప్పుడు తాగి టైం కాదు. నిజంగా పెద్దవాళ్ళు అప్పులు తెచ్చిన కూడా అలాగన్నారు. నేను ఇప్పుడు తిన్నాను, ఫోన్ తాగిస్తున్నాను, నేను తిన్నాను. చూడు మళ్ళీ ప్రతి మార్గం. అతి ప్రేమ ఎంత డేంజరో అతి భయం కూడా అంత డేంజర్. ఏదన్నా అతి అంటే చాలా డేంజర్. ఇది మాత్రం గుర్తుపెట్టి అతి ప్రేమించేకండి కులమంటే చాలా బాధపడింది మనమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు మీ పిల్లలకి గురువు మాత్రమే, ఒకసారి మాత్రమే. కానీ మీరు వాళ్ళ జీవితానికి మూలస్తంభం. మీ మీద కూడా ఇష్టం, ఆప్యాయత, అనురాగం, బాధ్యత, భయం ఉండాలి. అప్పుడే పిల్లలు గెలుస్తారు, విజయం సాధిస్తారు. మీరు కూడా రెస్పెక్ట్ఫుల్గా ఉండండి. నేను ఎలా ఉంటున్నానో మీరు అలా ఉండండి. వాళ్ళతో ఆడండి, ప్రేమగా మాట్లాడండి, వాళ్ళు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి. ప్రేమ కలుగుతుంది. అంతేగాని నేను తీసుకెళ్ళను, నీతో రాను, నీతో వెళ్తే అత్తమా అని గొడవే ఇలాంటివి చెప్తాను. ప్రేమ ఎంత అయితే ఉందో వాళ్ళు కంపల్సరీ భయంతో మనం రెస్పాండ్ చేస్తారు, విజయం కాదు. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మంచి తల్లిదండ్రులు ఎవరు, మామూలు తల్లిదండ్రులు ఎవరు? మంచి తల్లిదండ్రులు, మీరు మంచి తల్లిదండ్రులు, నేను బాగా చదివించేస్తున్నాను. మంచి తల్లిదండ్రులా? మామూలు తల్లిదండ్రులు ఎవరు, ప్రత్యేక తల్లిదండ్రులు ఎవరు చూద్దాం. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటన్నది వాళ్ళు మంచి తల్లిదండ్రులు. మరి మామూలు తల్లిదండ్రులు తక్షణ సౌకర్యం కోసం సమాజం ఏమంటుందో అని చూసి నిర్ణయాలు తీసుకుంటారు. పక్కన ఎవరో సైకిల్ కొన్నారండి, అమ్మ కూడా వచ్చాక మనం కూడా సైకిల్ కొనేస్తారండి. అది ఇది ప్రయోజనమా ప్రాబ్లమా అన్నది ఏమి లేదు. పక్కన వాళ్ళు టీవీ కొన్నారు, మనం పక్కన టీవీ కొన్నాం. ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, మనం కొన్నాం. నిర్ణయాలు ఇంకొకరు చూసి నేర్చుకోవచ్చు. పిల్లల విషయం అసలు చూడదు. అది కాదు అవసరమా కాదా అన్నది చాలా ముఖ్యమైనది. అందుకని మంచి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తును ఆలోచించి చేయండి ఏ పని చేసినా కూడా వాళ్ళకి. అలా కాకుండా తక్షణ సౌకర్యం కోసం వేరే వాళ్ళు చేశారని మాత్రం చేయదు. ఈ 10th క్లాస్ పిల్లలు ఇక 2 తప్పులు చేసినప్పుడు ఏం చేస్తారండి మీ పిల్లలు? మీరు పిల్లలు తప్పులు చేశారు, ప్రేమతో, సహనంతో, ఓర్పుతో, బాధ్యతో సరిదిద్దారా దాన్ని? లేకపోతే కోపంతో, మాటలతో, ఉక్రోషంతో నీ పరువంతా తీసేసావు అనే డైలాగులతో మొదలెడతారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మంచి తల్లిదండ్రులు ఎవరో, మామూలు తల్లిదండ్రులు ఏదో చూసుకోండి. ఇంకా చదువు విషయంలోకి వచ్చేలోకి తమకు తెలియని రాని చదువు అంటే హిందీ, ఇంగ్లీష్ మనకు కొద్దిగా రాదు ఈ జనరేషన్కి.
అర్థమైందండి. మనం ఎప్పుడో కాబట్టి తెలుగు, హిందీ, మ్యాథ్స్ కొద్దిగా వీక్ కూడా, తెలుగు బాగా చెప్పచ్చు. ఇందులో 10th చదివేది ఎవరండి? మీరు కూడా 10th చదివారు. ఇంకెవరండి? అందులో ఫస్ట్ భాగం గుర్తుంది మనకి, ఇప్పుడేమో గుర్తున్నాయండి. ఒక్క లెసన్. ఇంకెవరు చదివారండి 10th క్లాస్? ఇంట్రో డిగ్రీ ఫస్ట్ పార్ట్ ఏంటంటే గుర్తుందా? ఐదో తరగతి చదివారు. ఓకే, ఐదో తరగతి. అవునండి, అవును. ఐదో తరగతిలో ఫస్ట్ పార్ట్ ఏంటండి? ఐదో తరగతిలో ఫస్ట్ పార్ట్ ఏంటండి? ప్రతి బుక్లో ఫస్ట్ వందే మాత్రం ఉంటుంది. ఓకే అండి. 10వ తరగతిలో ఏంటండి? మీరు చదివారు కదా. ఉండండి ఒక్క నిమిషం, దానికి క్లారిఫికేషన్ కోసం. ఒక్క నిమిషం. ఎవరైనా చదివారా 10th ఇంట్రో డిగ్రీ? మనకు గుర్తులేదు, అవునా? మరి 10th క్లాస్ చదివి వీళ్ళు అంత ఇదిగా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఆ గుర్తుపెట్టుకొని మన లైఫ్ ఏమైనా సాధించామా? అవసరం లేదు. అలాంటి చదువులు కాదు ఇప్పుడు నేర్చుకోవాల్సింది. ఎంత మారిపోయాడు, ఎంత మారారు అన్న చదువు కావాలి. మార్కులు వచ్చేస్తే పాస్ అవుతారు, 500 మార్కులు డాక్టర్ నేనే చెప్తున్నాను కదా. కానీ వాళ్ళు ఏ విధమైన మార్పు వచ్చింది, ఏ డిసిప్లిన్ వచ్చింది, తల్లిదండ్రులకు ఎంత రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు అన్న మార్పులు కలగడానికి క్రమశిక్షణతో కూడిన చదువు కావాలి. మనం చదువులు మనకు గుర్తుండవు, ఇంకా అది అవసరం లేదు కదా. ఇప్పుడు అందులో ఫినిష్ చేసుకుంటూ గుజరాత్ వెళ్తాం. ట్రస్ట్ మీ 10 కోట్ల ప్రాజెక్ట్ వదిలేసుకుంటామా? నీ లేకుండా కిట్టి పార్టీనా? నో వే. ప్రియా నాకు దారిలో షాపింగ్ చేసేది ఉంది. షాపింగ్ అవ్వగానే పార్టీకి వెళ్దాం. ఇంట్లో పని మొత్తం పని అమ్మాయి చూసుకుంటుంది. అన్నయ్య, మమ్మీ ఎక్కడా? పార్టీకి వెళ్ళారు. మరి డాడీ? ఏమో నాకు తెలీదు. ఆకలిస్తుందన్నయ్య. టేబుల్ మీద స్నాక్స్ ఉన్నాయి, తిను. అన్నయ్య. అబ్బా మళ్ళీ ఏంటి? నీకు తెలుసు కదా నా మొబైల్ డిస్ప్లే బాగాలేదు. నీ మొబైల్ ఒకసారి ఇస్తే చూసుకుని ఇస్తాను. నాకు సోషల్ ప్రాజెక్ట్ ఉంది, రైట్ చేసుకోవాలి. హలో, నా ఫోన్ ఇవ్వను. నీకు నచ్చింది చేసుకో ప్లీజ్ అన్నయ్య. ఎవరు నువ్వు? అన్నయ్య, ఎవరో వచ్చారు. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? నేను లోపలికి రావడం ఏమిటి? ఈ ప్రపంచం అంతా నేనే ఉన్నాను. కాదు కాదు, ఈ ప్రపంచం మొత్తం నా చేతిలో ఉంది. నేనే మొబైల్ భూతాన్ని. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను అన్ని చోట్ల ఉంటాను యశ్వంత్. 6 నెలల పిల్లవాడి నుండి 60 ఏళ్ల ముసలాడి వరకు 24 గంటలు సర్వకాల సర్వయోగలో ప్రజలందరూ నేను చెప్పిందే వింటారు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే యోగం. కానీ భూతం, మేము మొబైల్లో ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చూస్తాం. ప్రాజెక్ట్స్, లెసన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. కొత్త విషయాలు కూడా తెలుసుకుంటాం. అవును అక్షయ, నిజమే. మీరు ఏవో ఇన్ఫర్మేషన్ కోసం నా దగ్గరికి వస్తారు. కానీ మీకు అవసరం ఉన్నవి లేనివి అంటూ షాపింగ్ అని, గేమ్స్ అని ఇలా ఎన్నెన్నో చూపించి మిమ్మల్ని కట్టిపడేసే సంతానం ఉంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వీళ్ళంతా నా అనుచరులే. నేను వీళ్ళందరితో కలిసి మీలో మీకు సంబంధం లేకుండా చేస్తున్నా. అవును భూతం, మా పేరెంట్స్ కూడా అంతే. ఎప్పుడు మొబైల్ వర్క్స్. కానీ అమ్మమ్మ వాళ్ళు మాత్రం మాతో మంచిగా మాట్లాడతారు. అవును, వాళ్ళని మాత్రం నా దినంలోకి తెచ్చుకోలేకపోయా. అది ఎలా? అది చెప్తే అర్థం కాదు, మీరే చూడండి.
కాళ్ళు కడుక్కొని ఈ ఫ్రూట్స్ తిని ఫ్రెష్ అవ్వండి. ఈ రోజు స్కూల్లో ఏం జరిగింది? ఈ రోజు కొత్త ప్రాజెక్ట్ చెప్పారమ్మా. ఎగ్జామ్ టైం టేబుల్ కూడా ఇచ్చేశారు. పిల్లలు ఏం చేస్తున్నారు? హోంవర్క్ చేస్తున్నాం డాడీ. సరే, బాగా చదువుకోండి. ఏమైనా అవసరమైతే చెప్పండి. భోజనానికి రండమ్మా. వస్తున్నామమ్మా. త్వరగా రండి, తినేసి నాన్నమ్మతో కథలు చెప్పించుకుందాం. ఆహా, ఇక్కడ ఎంత బాగుంది. కుటుంబం అంతా ఒకే చోట ఉంది. ఈ పక్షి శబ్దాలు ఎంత బాగున్నాయో కదా, మనం ఎప్పుడూ వినలేదు. మీరెలా వింటారు? చెప్పానుగా, మీరు మీ తర్వాత తరాల్లో అంతా నా దినంలోనే ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. సలహాలు కావాలంటే కుటుంబ సభ్యులను గాని పెద్దవారిని గాని అడుగుతారు. తమ కష్ట సుఖాలని పంచుకుంటారు. అందుకే ఇక్కడ నా శక్తి పని చేయలేదు. అవునా భూతం? మొబైల్ మంచిదే, కానీ ఈ మానవుడు దాన్ని చెడుకు ఉపయోగిస్తున్నాడు. అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకునే మానవుడు పక్కింట్లో ఎవరు ఉన్నారో తెలుసుకోలేకపోతున్నాడు. మూర్ఖత్వంతో తమ సమయాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. లేదు, మేము అలా జరగనివ్వం. మొబైల్ వల్ల జరిగే నష్టాలను అందరికీ తెలియజేస్తాం. మొబైల్ వాడకాన్ని తగ్గిస్తాం. మంచి పనులకు మాత్రమే ఉపయోగిస్తాం. భారతీయ పౌరులం, మా దేశాన్ని కాపాడుకుందాం. సరే, నేను మళ్ళీ 1 year తర్వాత వస్తాను. చూద్దాం.